వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో M7 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్ ఏంది, ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంది, ఇన్ డెప్త్కి వెళ్దాం పోయి. అండ్ ఆల్సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద అనేది క్లారిటీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో లెంతీగా ఉంటే లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ యూస్ఫుల్ మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తున్న క్రెడిట్ కూడా వాళ్ళకే. అండ్ ఇక్కడ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది, పెద్ద డిస్ప్లే అని మెయిన్ హైలైట్లో పెట్టారు. కానీ ఇక్కడ చూసుకుంటే 9999 ప్లస్ 2 స్టార్లు పెట్టారు పైన. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది. మీరు అనొచ్చు, అన్న వీడియో ఇంత లేట్గా ఎందుకు వస్తుందంటే పోయి మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరిగిండే వాటర్ పైప్స్ కోసము. సో దానివల్ల నాయిస్ వచ్చింది, కంటెంట్ క్రియేట్ చేయలేకపోయినాం మార్నింగ్ మొత్తం కూడా. సో అది డ్రాబ్యాక్. కమింగ్ టు స్మార్ట్ ఫోన్కి వచ్చేది, సో హైలైట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసరే. అండ్ 6.88 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్. డిస్ప్లే అక్కడ అయితే ముందే చెప్తాను, ఇక్కడ వీళ్ళే మెన్షన్ చేస్తూ డ్యూరప్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ మెయిన్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ. కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం 18 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే 33 వాట్స్ ఛార్జర్ అవుతుందో బాక్స్లో వస్తుంది. రింగ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇది 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు వస్తుంది. డ్యూయల్ 5G సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ఇవే సేమ్ అవే ఇంతకుముందు చెప్పిన ఏవైతే హైలైట్స్ అవే. 150% దాకా వాల్యూమ్ బూస్ట్ ఒకటి వస్తుంది. అండ్ గేమింగ్ ఆడచ్చు, డీసెంట్ గేమింగ్ ఆడచ్చు, హెవీగా అయితే ఆడలేరు. కెమెరాకి సంబంధించిన 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాకి సంబంధించిన ఇక్కడ శాంపుల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి స్టాండర్డ్ బ్యాటరీ కూడా వస్తుంది. IP52 పాటుతో పాటు కూడా వస్తుంది. అండ్ షామీ వాళ్ళది హైపర్ ఓఎస్తో పాటు వస్తుంది. సో 2 OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లు ఉన్నాయి. ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకున్న ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఉంది. సో ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందన్నమాట, పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 10,500కు ఉంది. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 11,500కు ఉంది. సో నేనైతే బేస్ వేరియంట్ సరిపోతుంది అంటాను. అండ్ కార్డ్ ఆఫర్స్ అప్లై చేస్తే మీకు ఒక 500 300 వస్తుంది. సో అట్లా మన వాళ్ళు ఇక్కడ 9999 పెట్టిగా ఆ ప్లాన్ అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఎవరు కొనుక్కోవచ్చానా, ఎవరు తీసుకోవచ్చానా అంటే సింపుల్గా ఏం లేదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకోవచ్చు, బేసిక్ వర్క్, సోషల్ మీడియాకి, యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా వాటికి ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్ అంటాడు. బేసిక్ యూస్కి కానీ, లేకపోతే బ్యాకప్ ఫోన్లో యూజ్ చేసుకోవడం, లేకపోతే మీ బడ్జెట్ ఏదైతే 10,000కి ఒక 100 11,000 10,000 11,000 లోపల ఒక మంచి స్మార్ట్ ఫోన్ అంటే ఇట్లా మీరు ఇది పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ఇంతకుముందుకు ఏవైతే హైలైట్ చెప్పినా అవి కూడా ఇక్కడ చెప్పారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాసెసర్స్కి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఏంటంటే ఇది 4 nanometer ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన ప్రాసెసర్. 2 A78 కోర్స్తో పాటు కూడా వస్తుంది 2.2 GHz మీద. అండ్ ఆల్సో A55 6 కోర్లు వస్తున్నాయి 1.95 GHz మీద. Adreno GPUతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాసెసర్ 4 nanometer ఉంది కాబట్టి మీ డే టు డే టాస్క్ల కమిట్ కూడా బ్యాలెన్స్డ్ చేస్తుంది. కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాగ్ వచ్చే అవకాశం ఉంది, ఒకసారి గమనించుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 8.2 mm థిక్నెస్తో పాటు వస్తుంది. IP52 స్ప్లాష్ డస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి 6.88 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది కాబట్టి మీకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అవి ఏ ప్రాబ్లం ఉండదు. కెమెరా సోనీ వాళ్ళ డ్యూయల్ కెమెరా అంటారు, స్టార్టింగ్లో మీకు చూపించిన అది. సో బేసిక్ కెమెరా కాబట్టి మీకు 1080p 30fps రికార్డింగ్ వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అదే. సో పెద్దగా కెమెరా గురించి అయితే స్పెసిఫిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇన్డెప్త్గా. సో బేసిక్ ఫీచర్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 5160 mAh బ్యాటరీ, 80 watts ఛార్జర్, 30 watts ఛార్జర్ అయితే ఉందో బాక్స్ వస్తుంది. వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించింది, 205 grams. నాకు కొంచెం వెయిట్ ఏదైతే ఉందో నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. యాక్చువల్లీ 190 or 191 ఉంటే బాగుండేది. థిక్నెస్ కూడా ఎక్కువ ఉంది, 8.2 mm థిక్నెస్ ఉంది. 8 ఇచ్చింటే బాగుండేది, ఎందుకంటే యాక్చువల్లీ 6000 mAh బ్యాటరీ అంత థిక్నెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అది కొంచెం మైనస్ అనిపించింది. సో అదొకటి డ్రాబ్యాక్ లాగా అనిపించింది.
అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్తో పాటు సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన నెట్వర్క్ చూసుకుంటే ఇక్కడ స్టాండర్లోన్ నెట్వర్క్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసారు. దాని గురించి అయితే ఇక్కడ ఐడియా లేదు. నాన్ స్టాండర్లోన్ గురించి ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. అండ్ నెక్స్ట్ లొకేషన్ గురించి చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనోస్, బైడిస్, గ్యాలియస్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ చూసుకుంటే అబైట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, అప్రాక్సిమేట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసి మీకు ఏమొస్తుందంటే పోకో M7 5G స్మార్ట్ ఫోన్, పవర్ అడాప్టర్ 30 వాట్స్, టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అండ్ వారంటీ కార్డ్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. ఇక్కడ మీరు అనొచ్చు అన్న ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ గురించి ఎక్కడ ఏం చెప్పలేరు కదా అంటే అది ఫ్లిప్కార్ట్లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్లిప్కార్ట్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఆండ్రాయిడ్ వర్షన్ ఏదంటే ఆండ్రాయిడ్ 14తో పాటు వస్తుంది. సో ఇది కొంచెం మైనస్ అనుకోవచ్చు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 15 ఇస్తారు, మన వాళ్ళు ఆండ్రాయిడ్ 14 ఇచ్చారు. సో ఆండ్రాయిడ్ 16కి అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు చూపించిన కదా హైలైట్స్లో ఇక్కడ వీళ్ళు ఆండ్రాయిడ్ 2 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తారు. సో ఆల్రెడీ ఇది 14 అవుట్ ఆఫ్ ద బాక్స్లో 14 వస్తుంది. సో ఆండ్రాయిడ్ 15 అండ్ 16 అంతే అయిపోతుంది బై. సో 2 అప్డేట్స్ వస్తున్నాయి, కానీ 4 ఇయర్స్ దాకా యూజ్ చేసుకున్న వాళ్ళు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా పర్లేదు బై, బాగుంది. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్కి సంబంధించిన నాకు ఇక్కడ ఏం మెన్షన్ అయితే తెలియదు, కనెక్టివిటీ ఫీచర్స్ కాడ కూడా. సో నేనైతే స్టాండర్లో నెట్వర్క్ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది, వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు కాబట్టి. అండ్ తీసుకోవచ్చనా అంటే తీసుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది. అండ్ మీకు ఇంకా తక్కువ ప్రైస్కి కావాలి అంటే ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. సో కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా మీరు ఒక పని చేయండి, సేల్స్ వచ్చినప్పుడు తీసుకోండి అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయమనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ విన్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా చిన్న ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది స్మార్ట్ ఫోన్ మీద అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.